కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రాథోడ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి అనే విశేషాలు. అన్న నమస్తే. అన్న నమస్తేనే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఎలా సాగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఈ అరాచక పాలన, అవినీతి పాలన అది అంతమించాలని చెప్పేసి ప్రజలు అనుకుర్రు. దాన్ని సాధించారు ప్రజలందరూ. ప్రజల యొక్క కృషి, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. చాలా ఉత్సాహంతో చాలా మంచిగా నడుస్తుంది ప్రచారం. ఇక్కడ చూస్తే గతంలో సిట్టింగ్ ఎంపీగా బీబీ పాటిల్ గారు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్ళారు. సో ఇదంతా పరిణామం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మరి సురేష్ షెట్కర్ గారు దీంట్లో ఎంత మెజారిటీతో గెలిపించుకోవాలనుకుంటారు? అసలు ఏంటి అసలు దీని గురించి? నా బీజేపీ అభ్యర్థి ఎవరైతే బీబీ పాటిల్ గారు ఉన్నారో ఆయన నిజంగా చెప్తున్నాము, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గాలిలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండే ఆయన గెలిచిండు, 2 సార్లు గెలిచిండు. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క గ్రామానికి వచ్చేపోయిన పరిస్థితి లేదు. తర్వాత ఒక్కసారి కూడా ఒక గ్రామానికి విజిట్ చేసే పరిస్థితి లేదు. కనీసం ఆ ఎంపీ నిధులు వచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఏమైనా ఉందంటే, ఒక ఎంపీ ఉండి కూడా కనీసం ఇప్పుడు ఏమంటాడు, నేను నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, గ్రామాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పేసి గొప్ప మాటలు చెప్తారు. ఏ ఎంపీ అని చెప్తారు. కానీ వచ్చినటువంటి నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు కానీ కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేసే స్థాయిలో స్థోయిలేనటువంటి ఒక ఎంపీ మళ్ళీసారి గెలుస్తాడంటే అది ఊహాగానాలు. ఆయన ఎవ్వరు పట్టించుకోడు. అసలు ఏ గ్రామాలకు ఉండి, ఏ తండకు ఉండి ఆయన ముఖం ఇట్లా ఫోటో తీసుకోపోయి ఈయన ఎవరా అని చెప్పండి. ఎవరైనా గుర్తుపడితే దేనికైనా మేము సిద్ధం. ఆయనను ఎవ్వరు గుర్తుపడరు. ఈయన అసలు సీనే లేదు. ఆయన ఇక్కడ సీన్ లేదు. ఆయన అడ్రస్ ఇచ్చా, ఆయన ఏడుంటాడో తెలియదు. ఆయన అడ్రస్ ఏమో పూనా అంట, ఒకడేమో ఢిల్లీ అంటారు, ఒకళ్ళేమో అటు మహారాష్ట్ర అంటారు. ఎక్కడెక్కడో ఉంటుంది. ఆయన అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ తెలియదు, ఆయనకు ఎవరు ఉంటారో తెలియదు. ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆయనను పట్టించుకోరు. ఆయన గెలిచే స్థానం సీన్ కానీ లేదంటే ఆయన ఇలా పోటీ చేసే సీన్, ఆయన పోటీలో ఉండడానికి కూడా ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేరు. సురేష్ షెట్కర్ గారు భారీ బంపర్ మెజార్టీతోని ఒక ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేసే నాయకుడు. నిరంతరం ఈ నారాయణఖేడ్ ప్రాంతం, అదేవిధంగా ఇటు జైరాబాదు, ఆందోలు, జుక్కలు, బాస్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉండే వ్యక్తి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే మా విద్యార్థుల బతుకులు బాగుపడతాయి, మేము బాగుపడతామని సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తేవాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు సురేష్ కుమార్ షెట్కర్ గారు. వారికి ఒక చరిత్ర ఉంది, ఆయనకు పేరుంది, ఒక మంచి నాయకుడు అని చెప్పేసి నారాయణఖేడ్ ప్రాంతంలో కాదు ఈ అన్ని ప్రాంతంలో, జిల్లా మొత్తంలో కూడా ఆయనకు మంచిగా గుర్తింపు, గౌరవం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మంచి, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర అగ్రనాయకత్వం, మల్లికార్జున ఖర్గే దగ్గర కూడా మంచి పేరుంది. కాబట్టి ఆయనకు మొన్న బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా సంజీవ్ రెడ్డి, షెట్కర్ గారు ఇద్దరు కలిసి ఈ నారాయణఖేడ్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు సురేష్ గారు. ఇటు చూస్తే మీరు బహుజన ముక్తి పార్టీ నుంచి వీడి కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అన్న, మేము ఒక సిద్ధాంతంతోనే ఉన్నాము. అంటే ఏమైందంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే భారతదేశంలో బీజేపీ 10 సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకటి తర్వాత భారత రాజ్యాంగం ఉంటేనే ప్రజలకు మాకు రిజర్వేషన్లు కానీ, లేదంటే మాట్లాడడానికి స్వేచ్ఛ కానీ, లేదంటే ఇక్కడ పదవులు కానీ ఏ రకంగా చూసుకున్నా ప్రమాదంలో ఉంది. రాజ్యాంగం అయితే ప్రమాదంలో ఉంది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసిందంటే కేవలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే ఇతర పార్టీ శివసేన కానీ, ఇక్కడ మీరు మహారాష్ట్ర, కర్ణాటక, వేరే రాష్ట్రంలో గుజరాత్ ఎక్కడ చూసుకున్నా వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను పోయి రాత్రే ఎవరికి తెలియకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఎవరు తెలియకుండా ఆ ఎమ్మెల్యేలను కొనుక్కున్నది. ఆ ప్రభుత్వం అక్కడ సీఎం ఉంటే ఆయనకు తెలియకుండానే ఒక సిండెలను తయారు చేసి, ఇట్లా కొంతమందిని తయారు చేసి వాళ్ళే ముఖ్యమంత్రి. అంటే ప్రజాస్వామ్యం లేకుండా, ఓటేసేదాని ఓటుకు విలువ లేకుండా, ఆ ప్రజలకు విలువ లేకుండా, ఆ ఎమ్మెల్యే అనే పోస్టుకు వాల్యూ లేకుండా, ఎంపీ అనే పోస్టుకు వాల్యూ లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసింది. ప్రజాస్వామ్యం అసలు ఈ దేశంలో లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నాం, ఎక్కడో అక్కడ అమ్మాయి చనిపోతే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు ముఖం చూపించకుండా రాత్రి శవాలు కాల్చే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడదు. అందుకనే రాజ్యాంగం ప్రమాదం ఉంది. రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి తెలిసి మేము అందరం భావించి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇటు చూస్తే బీఆర్ఎస్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ అనిల్ కుమార్ గారు, ఇంతకుముందు ఏమన్నా పరిచయం ఉందా ఈ ప్రజలకు, జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకు? ఆయనది ఇక్కడ ఈ ప్రాంతం కాదు. ఆయనకు ఈ జైరాబాద్ పార్లమెంట్కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఈ ప్రాంతం కాదు, ఆయనది ఎక్కడో ప్రాంతం. పాపం గాలి అనిల్ కుమార్ని ఇక్కడ గాలిలో తీసుకొచ్చిర్రు. ఆయన గాలిలో ఎగిరిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొన్ననే ప్రజలు విసుగు చెంది బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా ఇలా ఒక పెద్ద కారును షెడ్లో వేసేసారు. షెడ్ అంటే మొత్తం కారు బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఇది అయిపోయింది, కారు పనిచేయదు. పాపం ఆయన గాలి అనిల్ కుమార్ని బలి చేసి ఇలా బలిబక్రం చేసి ఇలా తీసుకొచ్చారు. ఆయన కూడా కొంతమంది ఈ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయనని ఏదో చేసి పాపం మోసం చేసిరు, ఆయనను బలి చేసేసారు. కాబట్టి ఆయనని ఈ ప్రాంతంలో ఎవరు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీని అసలు ఇక్కడ పరిస్థితి కాదు. ఆయన కనీసం డిపాజిట్ ఓట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంది.
చూశారు కదా, ప్రకాష్ రాథోడ్ గారి మాటల్లోనే విన్నాం ఇలా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది, అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా.